వెల్కమ్ టు మనా చెఫ్. నా పేరు మాధవి. ఈరోజు మనం పుదీనా రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనకి కావాల్సిన పదార్థాలు బాస్మతి రైస్. ఈ బాస్మతి రైస్ ఒక కప్పు తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టి పెట్టుకోండి ఇలా వాటర్లో. పచ్చిమిర్చి ఒక 8. ఇక్కడ చూడండి, స్టార్ ఫ్లవర్ ఒక 2 స్టార్ ఫ్లవర్ తీసుకోండి. ఒక చిన్న ముక్క చెక్క, లవంగాలు ఒక 5-6, 2 ఇలాచి, కొత్తిమీర ఒక చిన్న కట్ట తీసుకొని ఇలా విడతీసి శుభ్రంగా కడిగి పెట్టుకోండి. ఉప్పు రుచికి సరిపడా, పుదీనా, ఈ పుదీనా 2 కట్టలు మీడియం సైజ్ తీసుకున్నానండి. తీసుకొని ఇలా ఆకులు విడదీసి 2 సార్లు వాటర్లో కడిగి పెట్టుకోండి. నెయ్యి ఒక టేబుల్ స్పూను, జీలకర్ర 1 టీ స్పూను, అల్లం వెల్లుల్లి పేస్టు 1 టేబుల్ స్పూన్, పసుపు 1 టీ స్పూన్, సాజీరా 1 టీ స్పూన్, ఒక ఆనియన్ తీసుకొని ఇలా పొడవుగా కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దాం. ఇలా ఒక మిక్సీ జార్ తీసుకోండి. ఈ మిక్సీ జార్లో ఈ పుదీనా ఆకులంతా వేసుకోండి. దీంట్లోనే కొత్తిమీర, పచ్చిమిర్చి మీ కారాన్ని బట్టి వేసుకోండి. కొన్ని కారం ఎక్కువ ఉంటాయి, కొన్ని కారం తక్కువ ఉంటాయండి. పచ్చిమిర్చి దాన్ని బట్టి వేసుకోండి. పచ్చిమిర్చి కూడా వేసుకొని మిక్సీ పట్టుకుందాం. చూసారా, ఈ విధంగా పేస్ట్ లాగా కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఇలా ప్యాన్ పెట్టుకోండి. దీంట్లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుందండి మనకి. ఇలా నెయ్యి కొంచెం హీట్ ఎక్కిన తర్వాత దీంట్లో ఈ చెక్క, ఈ లవంగాలు, స్టార్ ఫ్లవర్ 2, ఇలాచి, సాజీరా, జీలకర్ర ఇవన్నీ వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలండి. జస్ట్ కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది మనకి. ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఈ ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు వేసి కొంచెం మనం సాల్ట్ వేసుకున్నామంటే తొందరగా మగ్గిపోతాయి ఈ ఉల్లిపాయ ముక్కలు. దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకొని ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లో పసుపు వేసుకోండి, 1 టీ స్పూను. ఈ పసుపు కూడా వేసుకొని కొంచెం లైట్గా కలిపెట్టి మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న ఈ పుదీనా పేస్ట్ వేసుకోవాలి. ఈ పుదీనా పేస్ట్ కూడా వేసి కొంచెం ఈ నేతిలో ఫ్రై అవ్వాలండి. బాగా ఫ్రై అయితేనే మనకి టేస్ట్ బాగుంటుంది. కొంచెం ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి. ఇలా ఒక 2 నిమిషాలు బాగా ఫ్రై అయింది కదా. ఇప్పుడు దీంట్లో వాటర్ పోసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను ఈ గ్లాస్తో 1 గ్లాసు బియ్యం తీసుకున్నాను. బాస్మతి రైసు 1 గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ పోసుకోవాలండి. అంటే మీరు 1 కప్పు తీసుకునే పని అంటే 2 కప్పుల వాటరు పోసుకోవాలి. ఈ వాటర్ వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోండి. దీంట్లో ఒకసారి బాగా కలిపెట్టి సాల్ట్ వేసి, సాల్ట్ సరిపోయిందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. ఒకసారి సాల్ట్ చూసుకోండి. మనకి పర్ఫెక్ట్గా సాల్ట్ సరిపోయిందండి. ఇప్పుడు ఒకసారి బాగా కలిపెట్టిన తర్వాత మూత పెట్టి బాగా మరగనివ్వాలి. ఇప్పుడు బాగా చూడండి, మూత తీసి చూద్దాం. బాగా మరుగుతుంది కదా. ఇలా మరుగుతున్నప్పుడు మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న ఈ రైస్ని వేసుకోవాలి. ఈ రైస్ మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలపండి. ఈ పుదీనా అంటే ఈ వాటరు ఈ రైస్ మొత్తం కలిసిపోయేటట్టు ఒకసారి బాగా కలియబెట్టుకున్నామంటే సరిపోతుంది. ఇలా ఒకసారి బాగా కలిపిన తర్వాత
మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేయండి. ఫస్ట్ హైలో పెట్టుకోండి. ఒక హాఫ్ కుక్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఒక హాఫ్ కుక్ అయింది చూడండి. ఇలా ఒక హాఫ్ కుక్ అయిన తర్వాత ఒకసారి మెల్లగా కలిపెట్టండి. మెల్లగా మళ్ళీ రైస్ విరిగిపోతుంది మనకి. ఇక్కడ నేను బాస్మతి రైస్ తీసుకున్నాను కదండి. మీకు ఇష్టమైతే మామూలు మనం రెగ్యులర్గా యూజ్ చేసే రైస్ కూడా తీసుకోవచ్చు. ఇలా ఒకసారి కలిపిన తర్వాత మూత పెట్టేసి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా మగ్గనివ్వండి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. చూసారు కదా, మనకి ఇలా కుక్ అయిన తర్వాత ఇప్పుడు సిమ్లో పెట్టేసేయండి. సిమ్లో పెట్టేసి 1-2 నిమిషాలు మగ్గనిచ్చారంటే పర్ఫెక్ట్గా మగ్గిపోతుంది మనకి. ఇప్పుడు 1-2 నిమిషాలు సిమ్లో పెట్టిన తర్వాత మూత తీసి చూద్దాం. చూసారా, మనకి రైస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవడం. మీకు ఇష్టమైతే కొంచెం లెమన్ జ్యూస్ కూడా వేసుకోవచ్చండి, నిమ్మరసం. చూసారా, పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది మనకి. రైస్ కూడా పొడవుగా బాగా సాగింది చూడండి. ఇప్పుడు దీన్ని మనం సర్వ్ చేసుకుందాం. చూసారు కదా, పుదీనా రైస్ ఎలా తయారు చేసుకోవచ్చో. ఆ పుదీనా ఫ్లేవర్తో కమ్మగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ మనా చెఫ్కి సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.